అచ్చమైన తెలుగు భాషలోనే మాట్లాడి చాలా సంతోషించారు. నాకు నిన్న మధ్యాహ్నం ఆంధ్ర యూనివర్సిటీ రిజిస్ట్రార్ గారు అయినటువంటి రాంబాబు గారు ఫోన్ చేసి మీరు కూడా ఈరోజు రావాలి, తప్పనిసరిగా మీరు కూడా మాట్లాడితే బాగుంటుంది అని వారు చెప్పిన తర్వాత ఎగ్జాక్ట్గా నేను 4 గంటలకల్లా ఆ యొక్క ప్లేస్ ఆఫ్ ది మీటింగ్కి నేను వెళ్ళటం జరిగింది. ముఖ్యంగా ఆంధ్ర యూనివర్సిటీ అనటంతో నిజంగా భారతదేశంలోనే ఒక ప్రసిద్ధమైనటువంటి యూనివర్సిటీ, ఒక గొప్ప మేధావుల్ని, అలాగే అడ్మినిస్ట్రేటర్స్ని, గవర్నర్స్ని, అలాగే రాష్ట్రపతుల్ని, అలాగే ఫిలాసఫర్స్ని ఎంతో మందిని పుట్టించినటువంటి ఆంధ్ర యూనివర్సిటీ. ప్రతి ఒక్కరు కూడా ఆంధ్ర యూనివర్సిటీ పేరు చెప్పడంతో ఒక ప్రైడ్గా, ఒక గౌరవంగా భావించుకునేటువంటి మరి నిజమైనటువంటి విషయం. అలాంటి సందర్భంలో నిన్న ఆంధ్ర యూనివర్సిటీ సెంటినరీ సెలబ్రేషన్ జరిపిన తీరు ప్రజలందరికీ కూడా, ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకున్నటువంటి విద్యార్థులు, మేధావులు, అలాగే ఆఫీసర్స్తో పాటు ప్రజలందరూ కూడా ఈ రకమైనటువంటి ఆంధ్ర యూనివర్సిటీ ఫంక్షన్ జరపటం చాలా శోచనీయంగా భావిస్తున్నారు. ముఖ్యంగా మీరు ఒకసారి ఆలోచిస్తే నిజంగా ఆంధ్ర యూనివర్సిటీ సెంటినరీ సెలబ్రేషన్స్ లాగా వాళ్ళు జరపలేదు. వాళ్ళు ఒక పొలిటికల్ ఈవెంట్గా, ఒక నిజమైనటువంటి ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక ఈవెంట్గానే వాళ్ళు జరుపుకుంటూ నేను భావిస్తున్నాను. ముఖ్యంగా మరి ఈ రోజున మాట్లాడినటువంటి వ్యక్తులు ఎవరైనా సరే ఆంధ్ర యూనివర్సిటీ నిజమైనటువంటి పాపులారిటీ గురించి కానీ, వారి యొక్క నిజమైనటువంటి ప్రతిష్ట గురించి కానీ, ఫౌండర్స్ గురించి కానీ, ఎంతోమంది మరి ఆ రోజు పెద్ద నాయకులు ఆంధ్ర యూనివర్సిటీ చేసినటువంటి సేవల గురించి కానీ ఎవరు కూడా ప్రస్తావించలేదు. ఎంతవరకు ఒకరినొకరు పొగడుకుంటాం, ఒకరినొకరు గొప్ప చెప్పుకుంటానికే వాళ్ళు టైం అంతా వేస్ట్ చేశారు. నేను ఈ యొక్క సందర్భంగా నేను కోరుతున్నాను, నేను కోరేది ఒకటే, మీరు పొలిటికల్ ఈవెంట్గా చేసి మీరు ఆంధ్ర యూనివర్సిటీకి చేసినటువంటి సేవలేంటి? మీరు 100 సంవత్సరాలలో మీరు ఏదైనా ఆంధ్ర యూనివర్సిటీకి గుర్తుండిపోయేలా ఏదైనా ఒక చిన్న పని చేయగలిగారా? లేకపోతే నిన్న చంద్రబాబు గారు ప్రకటిస్తున్నారు, ఏది 500 కోట్ల రూపాయలు ఇచ్చేస్తాను, లేకపోతే నేను ఈవెన్ మా యొక్క లోకేష్ బాబు 250 కోట్లు కోరితే నేను 500 కోట్లు ఇస్తున్నాను అని చెప్తున్నారు. ఆయన కోట్లు కనీసం పైసలు కూడా ఇచ్చేటువంటి పరిస్థితి ఇంతవరకు జరగదు. నిజంగా ఆయనకంత ప్రేమ ఉంటే ఇమ్మీడియట్గా జీవో రిలీజ్ చేసి డబ్బులు కూడా రిలీజ్ చేస్తే విశాఖపట్నం ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు అందరూ కూడా సంతోషిస్తారు. కానీ ఈ రోజున ఆల్రెడీ 2018లో జిఎంఆర్ గారు 100 కోట్లు, చంద్రబాబు గారు 100 కోట్లు ఇస్తాం, మేమందరం కూడా వేసుకుని మేము డబ్బులు ఇచ్చి ఈ ఆంధ్ర యూనివర్సిటీ పేరు నిలబెడతా ఉన్న వాళ్ళు ఈ రోజు ఏం చేశారో ఒక్కసారి వారి యొక్క నిజంగా విద్యతకే నేను వదిలేస్తున్నాను. నేను ఒకే విషయం ఇక్కడ చెప్పదలుచుకున్నాను. నేను ఈ రోజున ఈ 5-6 జిల్లాల్లో కూడా ఏకైక రాజ్యసభ సభ్యుడిని, నేను ఒక దళిత కులానికి చెందినవాడిని. మరి మిగతా అక్కడ కూర్చున్న వాళ్ళందరిలో నిజంగా ఎంతమంది ప్రోటోకాల్ ఉన్న వాళ్ళని పిలిచారు, ఎంతమందిని ప్రోటోకాల్ లేని వాళ్ళని వాళ్ళు పిలిచారు. ఒక్కసారి చూపించమనండి. అంటే వీళ్ళు కావాలని నాలాంటి ఒక రాజ్యసభ సభ్యుడిని పిలిచి అవమానం చేయడానికి మీరు పిలిచారా? లేక వివక్ష చూపించడానికి పిలిచారా? లేకపోతే మాలాంటి నిమ్మన కులాలు
మాలాంటి ఈ యొక్క దళిత కులాలంటే మీ అందరికీ లోకుగా కనపడుతున్నావా? ఇప్పటికే నేను చెప్తున్నాను, కూటమి ప్రభుత్వానికి నేను నిజంగా ఈ రోజున దళిత ఎమ్మెల్యేలే, మీ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలే మాకు గౌరవం లేదు, మాకు ఏ రకమైనటువంటి స్వేచ్ఛ లేదు, మాకు ఏ రకమైనటువంటి ప్రాయశ్చిత్తం లేదు అని చెప్పి బాధపడుతున్నారు. మీరు ఆ విషయాన్ని ఒకసారి గమనించుకోండి. కానీ మీరు ఈ రోజున నాలాంటి ఒక రాజ్యసభ సభ్యుడికి అవమానం జరిగితే మీరు కనీసం మాట్లాడినటువంటి కనీసం మీకు ఆ యొక్క కనీసం జ్ఞానం కూడా భగవంతుడు ఇవ్వలేదు. కనీసం నేను వీసీ గారిని స్ట్రైట్ గా అడుగుతున్నాను. వీసీ గారిని నిన్న పొద్దున కలిశాను. ఆయన రమ్మని అడిగారు, వాళ్ళు రిజిస్ట్రార్ రమ్మని అడిగారు. అడిగిన తర్వాతే నేను యూనివర్సిటీకి వచ్చాను. యూనివర్సిటీకి వచ్చినప్పుడు వారు చేసినటువంటి ప్రయాణం, వివక్ష, ఇన్సల్ట్ ఇంతటితో పోదు. ఈ రోజున నాలాంటి వాళ్ళకే కనీసం గౌరవం ఇవ్వలేనటువంటి ఈ యొక్క అధికారులు లేకపోతే వీసీలు మీరు ఇక ఏ రకంగా మరి పిల్లలకు ఏ చదువులు చెప్తారో ఒకసారి ఆలోచించండి. ఆ మొత్తం అంతా జనం కూడా చూడండి. కనీసం 2-3 వేల మంది జనం కూడా లేరు. స్టూడెంట్స్ తీసుకొచ్చి డ్వాక్రా సంఘాలను తీసుకొచ్చి మీరు కూర్చోబెట్టి మీటింగ్ చేస్తున్నారు. నిజంగా ఆంధ్ర యూనివర్సిటీ సెంటనరీ సెలబ్రేషన్స్ అంటే కొన్ని వేల మంది జనం, ఆఖరికి అక్కడ చదువుకున్నటువంటి ఎన్నో పెద్ద పెద్ద పోస్టులు ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి వాళ్ళు సత్కరించాలి. మీరు మరి నిజంగా యూనివర్సిటీకి సంబంధం లేనటువంటి వ్యక్తులు కూడా మీరు తీసుకొచ్చి అక్కడ మీరు సత్కారం చేసి వారు మాట్లాడేటువంటి అవకాశం మీరు ఇస్తున్నారు. ఇది చాలా చాలా మరి తప్పుడు విధానం. ఇది రాంగ్ సంకేతం ఈ రాష్ట్రానికి పంపిస్తున్నారు. మీకు కనీసం కామన్ సెన్స్ కూడా మీకు లేదని నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. తప్పనిసరిగా ఈ తప్పును తెలుసుకుని మీరు ఒకసారి మాలాంటి వ్యక్తుల్ని మీరు పిలిచి మీరు తప్పు జరిగిందని మీరు ఒప్పుకోండి. లేకపోతే ఈ యొక్క సందేశాన్ని మీరు ఇచ్చినటువంటి వివక్షని మీరు చూపించినటువంటి ఇన్సల్ట్ ని రాష్ట్రమంతా తిరిగి మీరు చేస్తున్నటువంటి ఈ యొక్క రకమైనటువంటి మరి డిస్క్రిమినేషన్ ని ప్రజలందరికీ చెబుతాం. మేము కేవలం వైఎస్ఆర్ పార్టీ అని చెప్పి మీరు మమ్మల్ని నిరోధించారా? లేకపోతే దళిత జాతి చెందినటువంటి వాడిని నన్ను నిరోధించారా? లేకపోతే నాకు ఏ చదువు సంధ్య లేదని చెప్పి నన్ను నిరోధించారా? సమాధానం చెప్పండి. సమాధానం చెప్పలేనప్పుడు తప్పనిసరిగా మీ ఆఫీస్ ముందే ధర్నా చేస్తాం, మీ ఆఫీస్ ముందే అన్ని రకాలైనటువంటి చర్యలకు దిగుతాం అని చెప్పి ఆంధ్ర యూనివర్సిటీ వీసీ గారికి, ఆంధ్ర యూనివర్సిటీ అధికారులకి అందరినీ కూడా నేను హెచ్చరిస్తున్నాను. తప్పనిసరిగా ఈ విషయంలో మా యొక్క తదుపరి చర్యలు మీకు ఇన్ఫార్మ్ చేసే చూపిస్తామని ఈ సందర్భంగా నేను అందరికీ తెలియజేస్తున్నాను. తప్పనిసరిగా పార్టీ కూడా ఇన్ఫార్మ్ చేస్తాం. ఇది జరిగినటువంటి విషయాన్ని అన్ని కోణాల్లో కూడా ఆలోచిస్తాం. మీరు ఎక్కడ ఏ తప్పు జరిగిందో మీరే తెలుసుకోండి. దాని బాధ్యత మీరే బాధ్యత వహించమని ఈ సందర్భంగా కోరుతున్నాను. మళ్ళీ మీ యొక్క సమాధానం చూసిన తర్వాత నేను మళ్ళీ దీని మీద స్పందిస్తానని చెప్పి మీ అందరి సాక్షిగా రాష్ట్ర ప్రజలకి, విశాఖపట్నం ప్రజలకి, ప్రతి ఒక్కరికి కూడా నేను మనవి చేసుకుంటున్నాను. పత్రికా మిత్రులందరికీ నమస్కారం. గత కొన్ని రోజులుగా తెలుగువారి అందరికీ కూడా గర్వకారణం. ఈ దేశానికి, ఈ ప్రపంచానికి ఎందరో మేధావుల్ని, విద్యావేత్తల్ని, సంఘ సంస్కర్తల్ని, సమాజానికి ఉపయోగపడే వేలాది మందిని ఈ దేశానికి అందించిన అత్యంత ప్రతిష్టాత్మకమైనది ఆంధ్ర యూనివర్సిటీ 100వ వసంత ఉత్సవాల సందర్భంగా యూనివర్సిటీలో జరుగుతున్న పరిణామాలన్నీ కూడా మనందరూ కూడా మీడియా మిత్రులందరికీ కూడా తెలుసు. అడుగు అడుగునా కూడా రాజకీయ కోణం. 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా యూనివర్సిటీ ప్రతిష్టను పెంచాల్సింది పోయి యూనివర్సిటీ యొక్క ప్రతిష్టని దిగజార్చే విధంగా 100 సంవత్సరాల చరిత్ర కలిగిన యూనివర్సిటీలో జరిగిన ఈ 100వ వసంత ఉత్సవాలకు సంబంధించి ఏ అంశంలో చూసినా ఒక వివక్ష,
చేతగానితనం, అదేవిధంగా పూర్తిగా రాజకీయ కోణంతో ఈ ఉత్సవాలు నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ఒక విద్యావేత్త, విద్యావంతుడు, ఉన్నతమైన ప్రభుత్వ సర్వీసుల్లో పనిచేసి 3 సార్లు ఎమ్మెల్యేగా, ఒక రాజ్యసభ సభ్యుడిగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన సమస్యలు కానీ, ప్రజల వాణిని కానీ నిజాయితీగా, నిష్పక్షపాతంగా ఈరోజు రాజ్యసభలో గొంతెత్తి చాడుతున్న గౌరవనీయ శ్రీ రాజ్యసభ సభ్యులు శ్రీ గొల్ల బాబురావు గారిని నిన్న ఈ 100వ ఉత్సవానికి వాళ్ళు ఆహ్వానించి ఆయన వేదిక మీద పిలవకుండా యూనివర్సిటీ వారు వ్యవహరించిన తీరుని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే 100% ఇది క్షమించరాని నేరం. ఎందుకంటే ఇందాక బాబురావు గారు చెప్పినట్టు ఈరోజు ఈ 6 జిల్లాల నుంచి కూడా ఉన్న ఏకైక రాజ్యసభ సభ్యులు బాబురావు గారు. అంతేకాకుండా చట్టసభల్లో అపారమైన అనుభవం ఉంది. ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించి, ఆంధ్ర యూనివర్సిటీ స్థితిగతుల గురించి, ఆంధ్ర యూనివర్సిటీ చరిత్ర గురించి చాలా క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తి బాబురావు గారు. అలాంటి వ్యక్తుల్ని వేదిక మీదకి పిలిస్తే ఆ ఉత్సవాలకి మరింత శోభ, ఆ ఉత్సవాలకి మరింత గౌరవం కలుగుతుందనేది కామన్ సెన్స్ కూడా మరిచి ఆయన్ని నిన్న చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే స్థానిక ఎంపీని వేదిక మీద తీసుకొచ్చారు. యూనివర్సిటీకి సంబంధం లేని వ్యక్తుల్ని మీ భాగస్వామ్య పార్టీకి సంబంధించి వ్యక్తి రికమెండ్ చేస్తే తీసుకొచ్చి మాట్లాడించారు. సరే, మాట్లాడించారు, మోటివేషన్ చేశారు. కానీ మీరు ఎంతసేపు కూడా రాజకీయ కోణంలో, ఇందాక ఆయన అన్నట్టు, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న రాజ్యసభ సభ్యులు కాదా, లేకపోతే వెనకబడిన వర్గాల వారిని ఇందాక ఈ మధ్యకాలంలో మనం చూస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీలో ఉన్న షెడ్యూల్ క్యాస్ట్కి సంబంధించిన శాసనసభ్యులందరూ కూడా చాలా మమ్మల్ని కించపరుస్తున్నారు. మా నియోజకవర్గాల్లో మాకు అధికారాలు లేవు, మా నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించి వారు సొంత మనుషులు వచ్చి అజమాయిషీ చెలాయిస్తున్నారు తప్ప మేము ఏదో ఉత్సవ విగ్రహాల్లాగా దళిత ఎమ్మెల్యేలు పెట్టారనేది కూడా జరుగుతూ ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోని కూడా నిన్న గొల్లబాబురావు గారిని ఏదైతే మీరు తక్కువ చేసి చూశారో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు తక్కువ చేసి చూసినంత మాత్రాన ఆయన గౌరవానికి కానీ, ఆయన సిన్సియారిటీకి కానీ, ఆయన అనుభవానికి కానీ ఆయన గురించి ప్రజలకు చెప్పాల్సిన అవసరం లేదు. ఎంత సిన్సియర్ ఆఫీసర్గా, ఒక శాసనసభ్యుడిగా, రాజ్యసభ సభ్యుడిగా ఏ విధంగా ఆయన ఈరోజు ప్రజలకు సేవ చేస్తున్నారు అన్నిటికీ తెలిసిందే. అంతేకాకుండా యూనివర్సిటీ ఉత్సవాలకు సంబంధించి గతంలో కూడా మాట్లాడాం. 2019 నుంచి 2024 వరకు కూడా 100 సంవత్సరాల యూనివర్సిటీ చరిత్రలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి పెద్ద ఎత్తున నిధులు వెచ్చించి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చాలా కొత్త నిర్మాణాలు చేయటం కానీ, ప్రారంభోత్సవాలు చేయటం కానీ, యూనివర్సిటీ ప్రతిష్టని పెంచే విధంగా, తెలుగు వారందరికీ కూడా గర్వకారణంగా ఉండే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు యూనివర్సిటీని పలుమార్లు సందర్శించి యూనివర్సిటీని అభివృద్ధికి జగన్మోహన్ రెడ్డి గారు అడుగేయటం జరిగింది. కానీ మీరు ఏదైతే యూనివర్సిటీకి సంబంధించి 100 సంవత్సరాల సందర్భంగా ఫోటో ఎగ్జిబిషన్ పెట్టారో, కనీసం 2019 నుంచి 2024 జరిగిన అభివృద్ధి గురించి ఒక్క ఫోటోను కూడా ఎగ్జిబిషన్లో పెట్టలేదు. ఈ సందర్భంగా యాజమాన్యాన్ని, వీసీ గారిని కూడా ఒకటే ప్రశ్నిస్తున్నాం. మీరు యూనివర్సిటీకి వీసీగా వ్యవహరిస్తున్నారా, లేకపోతే విశాఖపట్నం ఎంపీకి సంబంధించిన యూనివర్సిటీకి సీఈఓగా వ్యవహరిస్తున్నారా అని ఈ యూనివర్సిటీ వీసీ గారిని మేము ప్రశ్నిస్తున్నాం. ఏది ఏమైనా యూనివర్సిటీలో జరిగింది ఈరోజు ఒక అవమానకరమైన పరిస్థితుల్లో ఈరోజు అక్కడ 100వ వసంత ఉత్సవాలు జరగడం జరిగింది. దాన్ని మీరు సరి చేసుకోవాలని డిమాండ్ చేస్తూ, ఎట్టి పరిస్థితుల్లోని వీసీ గారు నిన్న బాబురావు గారి పట్ల వ్యవహరించిన తీరుకి దానికి తక్షణం సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం.